నిన్నయాల అట్లట్ల రోడ్డు మీదకి వెళ్ళి పోయేటప్పుడు పోలీసోళ్ళు ఆపి బండ్లు కార్లు చెకింగ్లు చేస్తురా నువ్వులా మీ నజర్లో పడ్డాయి అసొంటి సీన్లు. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఓట్లంటేనే నోట్ల కట్టల జాతర నాయే. పంచుడు దావతులు ఇచ్చుడు వామ్మో ఆ కథనే అలా ఉంటుంది కదా. అందుకే ఓట్ల సంఘపోళ్ళు పోలీసులని పెట్టి చెకింగులు చేపిస్తుర్రు. ఈ చెకింగులలో ఏ పాటు దొరుకుతున్నాయో ఎరికేనా, తెలిస్తే నోరెళ్ళ పెడతారు. అగో ఒకటి కాదు రెండు కాదు, దేశం మొత్తంలా రోజుకు 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి పోలీసులకు. అరే అవునంటే 100 కోట్లంటే మాటలా? ఇట్లా ఇప్పటిదాకా దగ్గర 4800 కోట్ల రూపాయలు దొరికినాయి. ఇవన్నీ లెక్కపత్రం లేని పైకమే. బండ్లల్లా కార్లల్లా బస్సులల్లా వ్యాన్లల్లా వేసుకోబోతుంటే పోలీసులు ఆగబట్టి షేకింగ్ చేస్తే దొరికినాయి ఇవన్నీ. మరి దొరకని ఇంకెంతగానం ఉన్నాయో, పోలీసుల కంటబడని ఎన్ని వేల కోట్లు పోయినాయో ఆ దేవునికే తెలవాలి. ఇక ఈ పైకం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పంపుట్లా రాజస్థాన్ రాష్ట్రం నెంబర్ 1 జాగలున్నదటనులా. ఇప్పటికీ అక్కడ 800 కోట్ల రూపాయలను పోలీసులు దొరకబట్టిరు. ఇక ఆంధ్రనేమో 12వ జాగనట, మన తెలంగాణనేమో 13వ జాగలు ఉన్నది. కాదల్లా 100 కోట్లంటే ఏందన్నట్టు అసలు? అవి పైసలా లేకుంటే షిత్తు కాయిదాలా? కథకున వాడెత్తు అంటే చూడు, రాజకీయంలో లీడర్ల కాడ ఎంతగానో పైకం ఉన్నదో, అంటే ఇప్పుడు వీటిని ఖర్చు చేసి ఇంతకు రెండింతలు సంపాదించుకుంటున్నట్టే కదా. లేకుంటే వాళ్ళకి ఏం పనుల్లా? కోట్ల రూపాయలు ఎగజల్లి మరి సేవ ఎందుకు చేస్తారు? అంతేనా కాదా? ఇంత చిన్న లాజిక్ జనాలకు తెలివందా? కానీ ఏం చేస్తారు పటు అయినా కానీ చూడురి, మన దేశంలో పైసా సంపాదించుడు ఒక్కొక్కరికి చాలా కష్టమైపోతుంది. 100 రూపాయల కోసం ఎర్ర టెండలా రోజంతా తనలాడేటోళ్ళు ఉన్నారు. కానీ ఇంకో దిక్కేమో కొందరు కాడ కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలు నోట్లు వరుసుంటున్నాయి.